అస్మద్గురుభ్యో నమః. మనకి పాత సినిమా ఒకటి ఉంది కదండీ 'లవకుశ' అని అత్యద్భుతమైనటువంటి రామకథని తెలియజేసేటటువంటి సినిమా. అందులో లవకుశలు ఒక పాట పాడతారు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వాళ్ళు ఆలపిస్తూ ఉంటారు. ఎందుకు వినాలండి రాముని గాథని, రామాయణాన్ని ఎందుకు వినాలి అనంటే మనకి ఒక చక్కటి ఉదాహరణ. రాముడి కథ అందరికీ తెలుసు. రాముడు సీత వాళ్ళిద్దరూ అరణ్యాలకు వెళితే అక్కడ రావణాసురుడు అపహరించడము, సీతాదేవిని తీసుకువెళ్ళి అశోకవనంలో పెట్టడము, ఆ అశోకవనంలో చుట్టూరా రాక్షస స్త్రీల మధ్య ఎంత ఇబ్బంది పడిందో సీతాదేవి అందరికీ తెలుసు. అయితే అందులో విభీషణుని కూతురైనటువంటి త్రిజట ఎప్పుడూ కూడా అమ్మవారి మీద అంటే సీతాదేవి మీద ఆరాధనాభావంతో వారికి మంచి కలగాలని ధైర్యాన్ని చెప్పినటువంటి రాక్షస స్త్రీ అనమాట. ఆవిడికి స్వప్నంలో రామచంద్రుడు చక్కటి తెల్లటి ఏనుగు మీద వచ్చి రావణ కుంభకర్ణాదుల్ని సంహరించి సీతాదేవిని తీసుకొని వెళ్ళి లక్ష్మణాదులతో సహా మళ్ళీ తిరిగి అయోధ్యకేకి అక్కడ పట్టాభిషేకం చేసుకున్నారు అనేటటువంటి స్వప్నం ఆవిడ చూస్తుందనమాట. ఆ వృత్తాంతంలో గాయత్రి మంత్రార్థాన్ని చెబుతూ ఉంటారు కొంతమంది మహానుభావులు. ఏమిటండి గాయత్రి మంత్రము? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుః, సవితుః అనేటటువంటి సూర్యభగవానుడి యొక్క అంశ. అందులో భర్గో అనేటటువంటి దేవుడు భగవంతుడు మా యొక్క ధీ అంటే బుద్ధులని ప్రచోదనం చేయుగాక అని ఆ మంత్రార్థం కదా. ఇది రామకథ రామాయణంలో త్రిజటకి వచ్చినటువంటి స్వప్నము ఎట్లా దీనికి అర్థం కలుస్తుంది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనకి ఇప్పుడు సవితుః వరేణ్యం అన్నారు కదా, అంటే అటువంటి భగవంతుడు ఎవరు? విష్ణు సహస్రనామాల్లో మనం చదువుకున్నామే, రవిర్విలోచన సూర్య సవితా రవిలోచన అంటే ఆ విష్ణువు యొక్క అంశే సవితుః. మరి ఆ విష్ణు భగవానుని యొక్క అంశే కదండి రాముడు, అంటే రాముడు సవితుః. ఆయన ఎట్లా ప్రచోదనం చేశాడు? సాధారణంగా రాక్షస ప్రవృత్తి అనగానే తమోగుణంతో కూడినటువంటివి. ఆ తమోగుణ ప్రతీకలైనటువంటి రావణ కుంభకర్ణాదులని నశింపజేసి కదా ఈ తామసిక ప్రవృత్తిని నశింపజేయడంతో పాటు తమస్సు అనగానే చీకటి, అజ్ఞానము అని మనకి తెలుసు. ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రదీప్తిని కలిగించాడు. కేవలము ఈ అజ్ఞానాన్ని తొలగించడంతో పాటు నిద్రారూపమైనటువంటి అజ్ఞాన స్థితి నుండి ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపెట్టారనమాట. ఇలా ఈ కేవలము భగవంతుడు అజ్ఞానాన్ని మాత్రమే తొలగించడానికి కాకుండా జ్ఞానము వైపు ప్రయాణింపజేసేటటువంటి వాడు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలందరికీ కూడా ఈ వృత్తాంతాన్ని విన్నారో రాముడి మీద సీతాదేవి మీద ఆరాధనాభావంతో ఆరాధించారు. ఎప్పుడైతే ఆరాధనాభావంతో ఉన్నారో రాముడి వల్ల భయం తొలగిపోయి వాళ్ళకి సుఖజీవనం ఏర్పడిందట. ఈ విధంగా ఆ అజ్ఞానం అనేటటువంటి ప్రవృత్తి నుంచి జ్ఞాన ప్రదీప్తిని కలిగించేటటువంటి వాడు భగవానుడు శ్రీరామచంద్రుడు. ఇలా అన్వయం చేసుకుంటే అద్భుతంగా అనిపించింది.